మీ ఐడియాలజీ ప్రకారం టాప్ 5లో ఎవరుంటారో చెప్పగలరా? ఓకే, సుమన్ శెట్టి గారు గేమ్ ఆడట్లేదు కానీ కంటిన్యూ అవుతున్నారని ఒక టాక్ ఉంది. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు హౌస్లో ఫైనల్గా కప్పు ఎవరికి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. ఇప్పటివరకు ఒక 5-6 వీక్స్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వైల్డ్ కార్డ్స్లో 5 స్టార్ ఎవరు? ఫైర్ బ్రాండ్గా నిలిచేది ఎవరు? కామనర్స్కే బయటకు పంపించేస్తున్నారు, సెలబ్రిటీలు కాదు అనే ఒక టాక్ ఉంది. దీనిపై మీ ఒపీనియన్ చెప్పండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే, ఇక బిగ్ బాస్ అప్డేట్స్ కన్నా ముందు బిగ్ బాస్ గురించి ప్రస్తుతం ఎవరెవరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మనం అయితే అప్డేట్స్ ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఎల్లుండి వరకు నేను మీకు అప్డేట్స్ ఇచ్చా. కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలుగుతుందా, లేకపోతే హే ఎందుకు ఇది అని చెప్పేసి విసుగు కలుగుతుందా? ఈ విషయాలపై మా ప్రతినిధి జనాల్లోకి వెళ్ళారు. ఆయన అందించిన వివరాలను మనం చూద్దాం. ఆల్రెడీ అప్పుడు ట్రోలింగ్ తోనే ఫేమస్ అయి వచ్చింది లోపలికి. పర్ఫెక్ట్ అన్న. బిగ్ బాస్ లో ఎవరిని దింపాలో బిగ్ బాస్ కి బాగా తెలుసా. నాకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరంటే, కాబట్టి ఎవరైనా ట్రోల్ చేద్దాం అనుకుంటే ట్రోల్ చేసినా కూడా ఆవిడేం లెక్కలు కూడా తీసుకోదు. ఫస్ట్ థింగ్, మీ ఐడియాలజీ ప్రకారం టాప్ 5లో ఎవరుంటారో చెప్పగలరా? అన్న అసలు దువ్వాడ మాధురి గారు మేడం, మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కానీ మీరు చెప్పే పాయింట్, మీరు మాట్లాడే విధానం, బెదిరించేది పర్ఫెక్ట్ అన్న. బిగ్ బాస్లో ఎవరిని దింపాలో బిగ్ బాస్కి బాగా తెలుసా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మొన్నటిదాకా బోరింగ్ ఉండన్న, ఇప్పుడు ఎంట్రీ అయినా కానీ ఇది రణరంగం కాదు, చెదర్ రంగం ఇప్పుడు స్టార్ట్ అయిందన్న, బాగుందన్న. వైల్డ్ కార్డ్ ఎంట్రీ పక్కా మాత్రం మాధురి గారు ఉంటారన్న, అండ్ మోక్ష గారు ఉంటారు. ఆవుష గారు పాయింట్ కూడా బాగుంది. మీ ఐడియాలజీ ప్రకారం టాప్ 5లో వీళ్ళు ఉండడానికి స్కోప్ ఉంది అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే తనూజ, సుమన్ శెట్టి, అలానే మన ఇమాన్యుయల్, నెక్స్ట్ భరణి గారు, 5th వన్ వచ్చేసరికి మేబీ ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్లోంచి ఎవరైనా ఉంటారేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి 5th పర్సన్ పెట్టొచ్చేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రమ్య మోక్ష చూసుకుంటే ఆల్రెడీ ఆవిడకి ఇబ్బంది ఏం లేదు, ఎవరు ట్రోల్ చేసినా ఏం ఫరక్ పడదు. ఆల్రెడీ ఆవిడ ట్రోలింగ్ తోనే ఫేమస్ అయి వచ్చింది లోపలికి. కాబట్టి ఎవరైనా ట్రోల్ చేద్దాం అనుకుంటే ట్రోల్ చేసినా కూడా ఆవిడేం లెక్కలు కూడా తీసుకోదు. ఫస్ట్ థింగ్, ఫిజికల్గా ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ టాస్క్లు గీస్కులు ఆడిచి పడేస్తుంది ఈజీగా. సో కాబట్టి టాప్ 5లో రమ్య మోక్ష ఖచ్చితంగా ఉంటుంది. సంజన ఊరుకోవడం ఏంటంటే అసలు ఆవిడ ఫ్యాన్ అండి నేను. ఇప్పుడు టాప్ 5లో ఇమ్ము అన్న ఖచ్చితంగా ఉంటారు, రాము రాథూర్ గారు ఉంటారు. తనుజ టాప్ 5 కంటెస్టెంట్ అన్న. ఎంతమంది గెలికినా వీళ్ళంతా 2 వారాలు ఎగిరిపోయేవాళ్ళు, సరేనా. తనుజాది 100% ఆమె వైఫ్ మెటీరియల్. ఆమె అంత మంచి, ఎవరైనా అంత మంచి వైఫ్ కానీ మనకు దొరికిందంటే కళ్ళకి అద్దుకొని తీసుకోవాలా. ఓకే, సుమన్ శెట్టి గారు గేమ్ ఆడట్లేదు కానీ కంటిన్యూ అవుతున్నారని ఒక టాక్ ఉంది. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? సుమన్ శెట్టి గారు గేమ్ ఆడట్లేదు అని చాలా మంది అంటారు. దానిపైన లేదండి, సుమన్ శెట్టి గారు పాపం ఎన్నో మూవీస్ చేశారు. ఆయనకున్న వర్త్ బట్టి ఆయన గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే సుమన్ శెట్టి గారికి ఇంకొంచెం చాయిస్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన సామర్థ్యానికి మించి ఆడుతున్నారు. ఆయన ఆయన ఎబిలిటీస్ కానీ సంబంధించి చాలా కష్టపడుతున్నారు, ముందుకు వెళ్తున్నారు. అలాంటి పర్సన్కి సపోర్ట్ చేయాలని నా ఒపీనియన్. సుమన్ శెట్టి గారికి ఇంట్లో సపోర్ట్ ఉంది ఖచ్చితంగా. వేరే వాళ్ళు ఎలిమినేషన్ దగ్గరకు వస్తే సుమన్ శెట్టి గారినే చేస్తున్నారు. మేబీ ఆయన మంచిగా ఉంటారు, ఓకే. గేమ్ పరంగా కూడా స్ట్రాంగ్ ఉండాలి, ఆయన పర్సనాలిటీకి తగ్గట్టుగా ఆయన ఆడుతున్నారు. కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకుని క్వశ్చన్ చేస్తున్నారు, కొన్ని విషయాలు లైట్ తీసుకుంటున్నారు. ఆయన కొంచెం స్ట్రాంగ్ ఆడితే బెటర్, లేకపోతే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు హౌస్లో ఫైనల్గా కప్పు ఎవరికి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. కప్పు కొట్టేదైతే అంటే అదైతే చాలా కష్టం. అంటే ప్రతి ఒక్కరు కాంపిటీషన్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళు అప్పటికి లూజర్స్ అవ్వచ్చు, ఇప్పుడు లూజర్స్ ఉన్న వాళ్ళు అప్పటికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు అలా. అందుకే అది చెప్పలేను. ఇక ఇప్పటి వరకు ఒక 5-6 వీక్స్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కూడా చాలా బాగుంది నాకు. అంటే చూసుకుంటే అంటే బిగ్ బాస్ 8 అది ఇంకా చాలా బాగా అనిపించింది. సీజన్ 8 కానీ సీజన్ 8 బాగుంది. ఎందుకంటే ఇందులో చాలామంది ఎట్లా అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది, గొడవలు ఎక్కువ ఉన్నాయి ఇందులో. అంటే ప్రతిసారి గేమ్ పెట్టడం, అందులో జస్ట్ గొడవ పడడం, అలా ప్రతి ఒక్కసారి అలా అవుతుంది అన్నట్టు. 5 వీక్స్ అయితే మీకు అట్లా ఏం లేదు కాబట్టి, 5 వీక్స్ దాటింది కాబట్టి ఇప్పుడు నుంచి అట్లా మీరు అనుకున్నంత సాటిస్ఫై అవుతారా అవరా అంటే ఇప్పుడు నుంచి ఏమో చెప్పలే. అంటే అవుతా అనుకుంటున్నా అలా. అంటే ఎందుకంటే కొంచెం అంటే దగ్గరికి వస్తుంది కాబట్టి, అంటే ఇప్పుడు మన ఎలిమినేషన్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి కొంచెం టఫ్ ఇస్తారు అనుకుంటున్నా అలా. వైల్డ్ కార్డ్స్లో 5 స్టార్ ఎవరు? ఫైర్ బ్రాండ్గా నిలిచేది ఎవరు? ఎవరు కనిపించలేదు పోయి, నాకు ఒక్కరు కూడా నాకు తెలియదమ్మా, నిజంగా తెలియదు.
ఎవరు అనేది నాకైతే ఇంకా అనిపించలేదు అంతను. మాధురి గారు ఉన్నారు, చూడాలి. ఆయన ఇచ్చి పడేస్తాను అదే చెప్పారు బిగ్ బాస్ ఎంట్రింగ్ ఇవ్వకముందు, స్టేజ్ ముందు అన్నారు. సో లోనికి వెళ్ళిన తర్వాత చూడాలి ఇప్పుడు ఎలా ఇస్తారో ఏంటనేసి. కామనర్స్కే బయటికి పంపించేస్తున్నారు, సెలబ్రిటీలు కాదు అనే ఒక టాక్ ఉంది. దీనిపై మీ ఒపీనియన్ చెప్పండి. దీన్ని కూడా మనం పరిగణన తీసుకోవాలా. చాలా వరకు ఇది అనిపిస్తుంది. ఇప్పుడు పరిగణన అంటే ఇప్పుడు చాలా మంది ఇది అనుకుంటారు కదా, ఇప్పుడు కామన్ మ్యాన్ని బయట పంపించేసి కేవలం సెలబ్రిటీలకే పరిమితం చేద్దామని బిగ్ బాస్ అనుకుంటున్నారు కదా. దీనివల్ల మైనస్ అనేది ఉంటుంది బిగ్ బాస్కి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎంట్రీ పెట్టినప్పుడు కామన్ మ్యాన్ని కొంచెమన్నా మీరు చూడాలి బాగా. వాళ్ళు చేసే విధానం, వాళ్ళు ఉండే విధానం కూడా మీరు ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో టాలెంట్ అనేది ఇంకా చాలా బయటపడుతుంది కదా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. ఎలాంటి టాలెంట్ బయటపడుతుంది? ఎలాంటిదైనా కూడా, ఎలాంటి టాలెంట్ అయినా వాళ్ళ దగ్గర లోపల దాపెట్టుకునే కుప్పలుగా దాస్తారు కదా వాళ్ళు. ఆ కుప్పలుగా ఒక్కసారిగా బయటపడతాయి. అదే నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఇప్పుడు శ్రీజ దమ్ము గారు కూడా సరే అట్లా కాదులే వదిలేద్దాం అనుకున్న పోయిన వారమేమో ఫ్లోరా గారు అయ్యారు. సరే ఫ్లోరా గారు అయ్యారు, కామనర్స్ ఏం కాదులే అనుకునే లేకపోతే శ్రీజ గారు అయ్యారు. ఆడియన్స్ ఓటు ద్వారా అయితే కాదు, ఇంట్లో కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ద్వారా అయ్యారు. అది కరెక్ట్ కాదు. కామనర్స్ని టార్గెట్ చేశారని అనుకుంటున్నా. మేబీ అయ్యుండొచ్చు, కాకుండొచ్చు. గేమింగ్ పరంగా, ప్రజల ఓటింగ్ పరంగానే ఎలిమినేట్ చేయండి. ఓన్ డిసిషన్ తీసుకొని ఇంట్లో వాళ్ళ ద్వారా వద్దు. బయట ప్రజలు ఉండరు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము ఓట్లు వేస్తున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ గురించి. ఈలోపు వాళ్ళని తీసిపారేయకండి. పడాల కళ్యాణ్ గేమ్ గురించి ఏదైనా పడాల కళ్యాణ్ గురించి కొడితే పఠాల మన సౌండ్ ఇచ్చినట్టుంది. సో ఆయన కూడా బాగానే ఆడుతున్నారు. నాగార్జున గారు హోస్టింగ్ అదరగొడుతున్నారండి, నో డౌట్ అట్ ఆల్. కానీ కొన్ని దగ్గరలో నాగార్జున గారు అన్ఫేర్ చేశారు అని టాక్స్ వచ్చాయి. మేము విపరీతం చక్కర్లు కొడుతున్నాయి సోషల్ నెట్వర్క్లో. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఆయన హోస్టింగ్ బాగుందా లేదా? అని బాగుంది, కానీ ఎక్కడైనా అన్ఫేర్ జరుగుతుందా ఏంటి? మీరు ఏమైనా నాగార్జున గారికి చెప్పదలుచుకున్నారా? నాగార్జున గారు కరెక్ట్గానే చేస్తున్నారు. మొన్నటిదాకా కూడా అన్ని సీజన్స్కి ఏనే ఉంటున్నారు, వేరే వాళ్ళు వస్తారని పోయినసారి ఆలోచించా. ఏనుంటమే కరెక్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో. ఎందుకంటే బాగా మాట్లాడతారు, ఎలా చెప్పాలి అలా. మరీ డెప్త్కి వెళ్తే హర్ట్ అవుతారు, ఇంట్లో వాళ్ళు ఎమోషనల్ అవుతారు. ఆయన అందుకే పర్సనల్గా వెళ్ళరు, ఎట్లా చెప్పాలి అలానే చెప్తారు. వాళ్ళు ఎప్పుడైనా వేరే వాళ్ళని హర్ట్ చేస్తే, ఇప్పుడు గుండంకులు అన్నారు, అదే వాటి ఆయన యూజ్ చేసి వాళ్ళని అంటారు బాధపడటానికి. అట్లాగా మనం ఏదైతే ఇంట్లో వాళ్ళ మీద ఉపయోగిస్తామో అదే నాగార్జున గారు ఉపయోగించి మీకు ఎలా ఉంది ఇది అంటే అని క్వశ్చన్ చేస్తారు. అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి ఆయన కరెక్ట్గానే మాట్లాడతారు. డిమాండ్ పవన్ రీతు మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్తారా? రిలేషన్ అంటే మంచి ఫ్రెండ్స్, వాళ్ళు కొంచెం ఎమోషనల్ అవుతుండ్రు. ఫ్రెండ్స్ అంటే నార్మల్ డేస్ అప్పుడు బాగానే ఉండాలి, టాస్క్ వచ్చేసరికి స్ట్రాంగ్ ఉండాలి. ఇద్దరు ఉన్నా వాళ్ళిద్దట్లో ఎవరెవరున్నా టాస్క్ కంప్లీట్ చేసేటట్టు ఉండాలి, కానీ ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసేటట్టు ఉండకూడదు. కన్ఫామ్గా వాళ్ళ మీద వాళ్ళు కలబడేలాగా ఉండాలి టాస్క్ వస్తే. అవి అవతల బర్నీ గారు, తనుజ గారు ఉన్నా కానీ కూతురు లేదు అల్లుడు లేడు, పీకి పడేయాలి టాస్క్ వస్తే అంతే. కామనర్స్ బాగా ఆడుతున్నారా, సెలబ్రిటీస్ బాగా ఆడుతున్నారా? ఇద్దరు బాగానే ఆడుతుండ్రు అన్న, అట్లా ఏం లేదు. ఎవరికాళ్ళు బాగానే ఆడుతుండ్రు, సెలబ్రిటీస్ కూడా తగ్గట్లేదు, పర్లే ఇద్దరు బాగానే ఆడుతుండ్రు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? వాళ్ళ గురించి ఏమైనా మొక్కలు చెప్తారా? ఇష్టమైన వాళ్ళు అంటే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇము అన్న ఇష్టం నాకు. రాము రాతుడు అన్న, ఆయన సెన్సిటివ్ ఉంటారు, కొంచెం ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాలి. ఆయన ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం తగ్గి మాట్లాడుతుండ్రు. తప్పు లేనప్పుడు స్టాండ్ తీసుకొని మాట్లాడండి, గేమ్లో అసలు తగ్గొద్దు. పోయినసారి అది బుట్టలో బొమ్మలు వేస్తారు, తీసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందులో కూడా సైలెంట్గా ఇలా ఉన్నారు. వాళ్ళు ఇల్లు కొట్టుకొని సాక్రిఫైస్ చేసి కానీ ఆయన గెలిచాడు సైలెంట్గా. సరే అది బై లక్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు, సైలెంట్గా అయితే అసలు ఉండొద్దు, ఎమోషనల్ అవ్వద్దు గేమ్ కాడ. అవతల వాళ్ళ గేమ్ పోతుంటే ఆయన ఎమోషనల్ అయ్యి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మీ గేమ్ మీరు ఆడండి, ఖచ్చితంగా ఫైనల్ దాకా వస్తారు రాము రాథోర్ గారు. నాకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరంటే ఇమ్మానుయల్ గారు. ఇమ్మానుయల్ గారే ఫస్ట్, దేనికైనా సరే ఆడే కట్టు ఇమ్మానుయల్ గారే. దాని తర్వాత సుమన్ శెట్టి గారు నాకు నచ్చారు. ఎందుకంటే గేమింగ్ పరంగా మంచిగా ఇస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ పరంగా మంచిగా ఇస్తున్నారు. ఎన్ని వేస్ అయితే ఉన్నాయో అన్ని వేస్లో ఆయన నాకు 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉన్నాడని నేను అనుకున్నాను. అదే ఈ జనాలకు తెలిసిన విషయమే, ఆయన విన్నారు అంతే. బిగ్ బాస్లో నాకు ఇష్టమైన కంటెస్టెంట్ అంటే సుమన్ శెట్టి అన్న, మన సీనియర్ యాక్టర్, జేఎం సినిమా 7G బృందావనం కాలనీ. ఆయన నాకు చాలా ఇష్టం అన్న, కమెడియన్గా ఇష్టము. బయట బిగ్ బాస్ అది కూడా ఆయన ఎపిసోడ్ చూస్తున్నాం, రోజు మన ఎపిసోడ్ చూస్తున్నాం కాబట్టి ఆయన ఆడే గేము, మాట్లాడే విధానము అండ్ ఏదైనా కూడా జెన్యున్గా మాట్లాడతాడు, జెన్యున్గా ఆడతాడు. అంతేగాని ఫేక్గా వీళ్ళ మాట వాళ్ళకి, వాళ్ళ మాట వీళ్ళకి చెప్పాడు. జెన్యున్గా ఆడతాడు, జెన్యున్గా చెప్తాడు. అందుకని నాకు సుమన్ శెట్టి అంటే పర్సనల్గా అండ్ గేమ్ పరంగా కూడా బిగ్ బాస్ హౌస్లో ఇలా ఉండాలిరా, జెన్యున్గా ఆడే వ్యక్తి ఎవరైనా ఉంటే మన సుమన్ శెట్టి అన్న. ఇష్టమైన కంటెస్టెంట్ మన సుమన్ శెట్టి గారే. సుమన్ శెట్టి గారు, రాము రాథోలు. ఎందుకు అంటే ఇష్టం, బాగా అంటే గేమ్స్ ఆడతారు కనుక, గేమ్స్ బాగా ఆడతారు, కంటిన్యూ బాగుంటుంది.
నాగా పడాల కళ్యాణ్, ఎమానియల్, ఇంకా భరణి, ప్రస్తుతానికి ముగ్గురు. ఎందుకంటే అలా ఆట అలా బాగుంటుంది, ఎక్కువ గొడవ పెట్టుకోరు, జెన్యున్గా ఆడతారు అనేసి నా ఒపీనియన్. ఇదండి మా వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్. మరి బిగ్ బాస్ వాళ్ళు ఈ అప్డేట్స్తో చూసి అంటే బయట జనం ఏమనుకుంటున్నారు ఏంటి అని ఒపీనియన్ చూసి ఫర్దర్ స్టెప్స్ బిగ్ బాస్ ఏం తీసుకుంటారో, మాకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ని అందిస్తారో, అంటే మీ ప్రజలంతా కోరుకునేది అందిస్తారా, లేకపోతే బిగ్ బాస్ నేనేమనుకుంటే అదే అంటూ ఒక నియంత్రణ ప్రవర్తిస్తారా అనేది మనం వేచి చూడాలి. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి.